నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం గత కొద్ది రోజులుగా 15 రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, ఎక్కడ ఏదో ఒక ఇష్యూ. మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ వాళ్ళకు భయపడేటట్టు చేయాలి. వాళ్ళ సిద్ధాంతం అదే. ప్రభుత్వాలు అండ ఉన్నాయి వాళ్లకు. మైనారిటీ అంటే చిన్న గుంపు, పెద్ద గుంపు భయపడాలి చిన్న గుంపును చూసి. బాన్స్వాడలో చూసినాం కదా మనం, రాళ్లదాడి ప్రత్యక్షంగా వీడియోలు కూడా ధైర్యంగా చూపించింది ఏకైక మీడియా మన రిఫ్లెక్షన్. మీరు కూడా స్పందించరు కదా. వాస్తవం అవాస్తవాన్ని మీరు స్పష్టంగా కామెంట్ రూపంలో మాకు చెప్పిండ్రు. మీరు బాన్స్వాడలో జరిగింది ఇష్యూ, ఆ తర్వాత జగిత్యాల బుర్కా వేసుకొని వాడేనా, ఇంకెవడో కాదు కదా. ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాడు? ఎన్ని రోజుల ప్లాన్ ఉన్నది అట్లా చేయడానికి, అక్కడ ఇష్యూ అయిపోయి. మళ్ళీ ఇప్పుడు చాంద్రాయణగుట్టలో విముఖి ఆంజనేయ స్వామి, 2 ముఖాలు గల ఆంజనేయ స్వామి అత్యంత పురాతనమైన దేవాలయం 500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అప్పుడు రాజులు వాళ్ళు ఏం చేశారు? ధూపదీప నైవేద్యాల కోసం 15-20 ఎకరాల స్థలాలు ఆలయం స్వామి పేరు మీద రాస్తే దాన్ని ఆ వర్గము చాంద్రాయణగుట్టలో ఉన్నటువంటి వర్గాలు మొత్తం కబ్జా చేసి పడేసినాయి. ఒక ఆలయం ముందు కొద్ది స్థలం తప్ప ఏ ఒక్క గజం ఎక్కువ కూడా లేదు స్వామివారికి. వాడు రాత్రి వచ్చి స్వామివారి సగభాగాన్ని భిన్నం చేశాడు. వాడికి ఎందుకు చేయాల్సి వచ్చింది? మైనారిటీ వాళ్ళు ఇది చేశారనుకోండి, ఏదైనా చేస్తే ఏమవుతుంది? అది వాళ్ళు మంత్రులు వాళ్ళు ఫోన్ చేస్తారు పోలీస్ శాఖకు. ఏం లేదు, ఎఫ్ఐఆర్లా మతి స్థిమితం కోల్పోయాడు. మతి స్థిమితం కోల్పోయినాడు, గుళ్ళల్లోకి రాడు, కుటుంబ సభ్యులను దోముతాడు. మొదలు వాని కుటుంబ సభ్యులను దోముతాడు, బయటకు వచ్చి దోస్తులను దోముతాడు, ఎవడు ఎదురుగా కనిపిస్తే వాళ్ళని దోముతాడు. వాడు గుడికి మతి స్థిమితం లేనోడు గుడికే వచ్చి ధ్వంసం చెయ్యాడు. ఎంతమందిని చూస్తలే మతి స్థిమితం కోల్పోయిన పరిస్థితి. ఎవడు అడ్డం వస్తే వాడిని కొడతారు అంతే, ఇది ఖచ్చితం. గుళ్ళలోకి రారు. హిందువులలో కూడా మెంటల్ డిప్రెషన్లో ఉండి మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు హిందువులు. వాళ్ళు వచ్చి మీ దర్గాల దగ్గరికి, మీ మసీదుల దగ్గరికి, లేకుంటే చర్చిల దగ్గరికి పోయి ధ్వంసం చేసిర్రా? మళ్ళీ వాళ్ళ మతి స్థిమితం వేరు, మీ మతి స్థిమితం వేరా? సైకాలజీగా ఒకటే కదా. మరి మీరెందుకు మతి స్థిమితం కోల్పోయి గుళ్ళల్లో దొరికి ధ్వంసం చేస్తున్నారు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ ఖాన్ ప్రభుత్వం ఉందనా అని మీరు ఏది చేసినా కూడా చెల్లుతుంది? స్వర్ణ కిరీటాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న అవార్డులు ఇస్తాడా? మహిమాన్వితమైనటువంటి దేవాలయంలో ఎట్లా ధ్వంసం చేయాలనిపించింది మీకు? గతంలో కూడా దేవాలయాలు ధ్వంసం చేసిరు కదా మీరు. మతి స్థిమితం లేనోడల్లా హిందూ దేవాలయాల్లో జొర్రి ధ్వంసం చేయడమా మీ సిద్ధాంతం, మీ మత విశ్వాసాలు? అడిగేవాళ్ళు లేకనా? ప్రజల్లో ఐక్యత వచ్చింది, ప్రజల్లో ధైర్యం వచ్చింది. ధర్మ సంస్థాపన కోసం, హిందూ మతాన్ని ఉద్ధరించడానికి కోసం దేనికైనా త్యాగంగా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? 10 మంది గ్రూపు 100 మంది గ్రూపులు భయపెట్టి ఇస్తామని చూస్తున్నారా? ఎక్కడికి పోతున్నారు? హిందూ మెజార్టీ గల దేశం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గమనించుకోవాలి. మీకు ముస్లింలు కాదు హిందువులు కూడా ఓట్లేసారు మిమ్మల్ని. అహంకారానికి పోయిన గత ప్రభుత్వ నాయకులను కట్టడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది కదా అన్న విశ్వాసంతో సోనియా గాంధీ గారికి గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని గెలిపించారు. మీరు చేస్తున్నదేంది? వన్ సైడ్ పాట పాడడమా? తులభారాలన్నీ వాళ్ళకేనా? అవమాన భారాలన్నీ హిందువులకా? హిందువులు వేయలే ఓట్ల ద్వారా మీ ఎమ్మెల్యేలు గెలవలే, ఒక్క వాళ్ళే వేసిర్రా? ఆ మతం వాళ్ళు మాత్రమే వేసిర్రా మీకు? దాని ద్వారానే గెలిచిందా? ఒకసారి గుండె మీద చేసుకొని అది
ప్రభుత్వ పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు చెప్పండి, ఎందుకు వన్ సైడ్గా మీరు జోక్తున్నారు? బహిరంగంగా అన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ, రావులు రెడ్డిలు మా దగ్గరికి రావాలి, మా బూట్లు నాకాలి. అవమానంగా అనిపించడం లేదు మీకు? స్వర్ణ కిరీటం పెట్టినట్టుందా మీకు? గత ప్రభుత్వాలు అట్లే చేసే, ఎప్పుడు ఇట్లేనే. మరి ఏంది మెజార్టీ గల దేశంలో మెజార్టీ ప్రాంతాన్ని ఉన్నటువంటి హిందువులను మీరు చిన్నపుచ్చుకోవడం, అంటే వాళ్ళను పట్టించుకోకుండా ఒక్క సైడే ఉండడం వల్ల ఏం ప్రయోజనం? హిందూ జాగృతం అయితే మీ పరిస్థితి ఏంది? దయచేసి ఆలోచించాలి. ఇది చాలా తప్పు. వాస్తవాన్ని బయట పెట్టుండి మీరు. వాడు కావాలని చేసిండే ఒక స్థిమితం, మంచి స్థిమితమే. నేను 100% చెప్తున్నా, మతి స్థిమితం కోల్పోలేదు. మతి స్థిమితం కోల్పోయినాడు కుటుంబ సభ్యుల నుంచి వేసుడు పెట్టి బయటకు వచ్చి అందరిని కొడతాడు. వాడు గుళ్ళల్లో జొర్రరు. వాడు మతి స్థిమితం కోల్పోలేదు. బయట పెట్టుండి. వాడు వెనక ఏ గ్రూప్ ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఈ దుశ్చర్య చేసిండో బహిరంగంగా చెప్పండి. సిద్ధంగా ఉంటారు. అని ఏంటిది? ఇదేం దాడులు? ఇవేం పైశాచికత్వం? భక్తి పాటలు వినొద్దు, గుళ్ళల్లో పూజలు చేసుకోవద్దు, యజ్ఞ యాగాదులు బయట బహిరంగంగా చేయొద్దు, నవరాత్రులు చేసుకోవద్దు. ఏమైనా చేసుకోవాలంటే జీ హుజూర్ బోలియే, పర్మిషన్ దే దియే అని అన్న మీద అడగన్నా మిమ్మల్ని? మీకు సరెండర్ కావాలనా హిందూ వర్గం అంతా? విషయం తెలవగానే ఎక్కడ హిందువులకు ఇబ్బంది కలిగినా, ఎక్కడ ధర్మానికి ఇబ్బంది కలిగినా అక్కడ నిలిచేటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల ఆత్మీయుడు ప్రముఖ అడ్వకేట్ కరుణాసాగర్ గారు లైవ్లో ఉన్నారు, ఫోన్ లైన్లో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇదేంటి సార్, ఇది పరంపరగా కొనసాగుతూ ఉన్నది, దురదృష్టకరమైనటువంటిది. ఎట్లా అందాం వీళ్ళని? అంటే చాలా దురదృష్టకరమైన ఏంటంటే తెలంగాణలో హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ కేవలం పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్ పార్టీ, మిత్రపక్షంలో ఉన్న పొలిటికల్ పార్టీని సంతృప్తిపరచడానికి రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని హిందువులను టార్గెట్ దాడులు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న అసలు తెలంగాణలో ఏం అడుగుతున్నా నేను, ఏం జరిగింది, పేటలో ఏం జరిగింది, ఈరోజు విమానపడ్డ బార్కాస్ లో ఏం జరుగుతోంది? హిందువులు తమ ఆరాధ్య దైవమైనటువంటి దేవతల యొక్క పాటలు, భక్తి పాటలు వినలేనటువంటి దుస్థితి తెలంగాణలో. హిందువులు తమ పత్రాన్ని దర్శించినటువంటి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన పాదషా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా శోభాయాత్ర తీయలేని పరిస్థితి తెలంగాణలో ఉన్నారు. హిందువులు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజ చేసుకోలేని పరిస్థితిలో హిందువులు ఉన్నారు. దేవాలయాన్ని టార్గెట్ చేసి, హిందువుల మానబిందు అయినటువంటి దేవాలయాలను టార్గెట్ చేసి ముష్కరులు దాడి చేస్తుంటే ప్రభుత్వము ఎవరైతే దాడి చేస్తున్నాడో వారికి వత్తాసు పలికి, ఎవరైతే దాడికి కాపాడుతున్నారో వాళ్ళ మీద దబాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు ఊరుకునే పరిస్థితి అంతకుముందు కూడా మనం చూసి చాలాసార్లు దేవాలయం మీద ఎక్కడ దాడులు జరిగినాయో దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తి, దాడికి కారణమైన దాడి చేసినటువంటి వ్యక్తి మతి స్థిమితం లేని వ్యక్తిగా సర్టిఫికేట్ ఇవ్వడం చేస్తారు. హిందువులు కనుక మతి స్థిమితం కోల్పోతే ఈ పరిస్థితులు ప్రభుత్వాలే కాదు, ఏ డిపార్ట్మెంట్లు కూడా పరిస్థితులు ఏర్పడతాయి. ఏ హిందువుల ఓటు బ్యాంక్ ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ హిందువుల ఓటు బ్యాంకు తోటే హిందువులకు తెలుసని, హిందువుల యొక్క సెంటిమెంట్ తోటి, హిందూ మనోభావాలతోటి, హిందువుల దేవాలయాలతోటి ఆటలాడే ప్రయత్నం ఆపాలి. హిందువు
మీ హిందువుకే మొదటి హక్కు ఉంటది ఈ దేశం. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి మొదటి హక్కు ఉంటది. చిల్లర పార్టీ కోసం హిందువులతో ఆడుకునే ప్రయత్నం చేస్తే జరగబోయే పరిణామాలకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకే బాధ్యులు. రెండోసారి ఇప్పుడు యావత్ భారతదేశంలో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన తర్వాత తనకు కులానికి ఉన్నటువంటి ఆ 2 కొనలు తీసేసి కానుగా మార్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సార్? రేవంత్ రెడ్డి కానా కోట మరోట అనేది నేను చెప్పదలుచుకోలేను. నువ్వు హిందువుల ఓటు బ్యాంక్ తోటి గెలిచావు. ఏదో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ తో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఈరోజు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గెలిచిన కూడా 90% హిందువుల ఓట్లతో గెలిచినావు. రోజు నువ్వు హిందువుల ఓట్లతో ఎక్కిన తర్వాత నీ పొలిటికల్ ఈక్వేషన్స్ కి సెట్ అయ్యేటువంటి పొలిటికల్ పార్టీ తోటి నువ్వు పొత్తు పెట్టుకుంటావు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దాడి చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. హిందువుల మనోభావాలతోటి ఏ హిందువులు అయితే నేను ఎన్నుకున్నారో ఆ హిందువులు దింపడం కూడా తెలుసు. అదే సార్, ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైతుంది, మొన్న ఆయన అన్నాడు కదా సార్, ఎంఐఎం నాయకుడు రాహుల్ రెడ్డిలు మా కాళ్ళ దగ్గరికే రావాలి. అగో అంతగా వీళ్ళు దిగజారిపోయింది. వాళ్ళు దిగజారిపోలేదండి, వానికి అంత కాన్ఫిడెన్స్ ఉంది అన్నవాడికి. ఎవడు గెలిచి నా కాలు బూటు దుమ్ము దగ్గరకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వీడు నాకుట పోయింది కాబట్టి. అది గెలిచినప్పుడు నాకు ఇంటికాడ ఉంది కాబట్టి ఆ మాట ధైర్యంగా వాడు రావు గాని రెడ్డి గాని ఇంకోటి మాట కాదు, కల్మా చదివిన వాడే మనవాడు. ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా వచ్చి మా పాలి మీద ఉన్నటువంటి దుమ్మును నాలుకతో నాకిపోవాలి కాన్ఫిడెన్స్. ఎందుకు చెప్తే వీళ్ళు పోయి నాకిరు కాబట్టి, అదే నాకిరో ఇంకేం నాకిరో వాళ్ళ తెలుసు. సంబంధం వాళ్ళ పాలిటిక్స్ కానీ వాళ్ళ పాలిటిక్స్ పబ్బం గడుపుకుని హిందువుల మీద కేసు ప్రయత్నం చేసి ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు అక్కడే స్పాట్ లో ఉన్నారు కదా సార్? స్పాట్ లో ఉన్నా. అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్? చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసు వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేసిన వాళ్ళ సంగతి ఏందో తెలియదు, ఇన్వెస్టిగేషన్ చేస్తానా. అయినా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ వాడు మతి స్థిమితం ఉండి చేశాడన్న విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేస్తారని నమ్మకంతోటి మేము పోలీసు వాళ్లకు ఇన్వెస్టిగేషన్ వదిలేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరుణాసాగర్ గారు ఇక్కడే ఉన్నారు, చాంద్రాయణగుట్టలో ఎక్కడైతే ద్విముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉందో ఇక్కడ ధ్వంసం చేయగానే విషయం తెలియగానే ఆయన హెచ్పి నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇక్కడ హిందూ వర్గం, హిందూ గ్రూప్ అంతా కూడా చేరిరు. ఎక్కడ చాంద్రాయణగుట్ట అంటే కాస్త ముస్లింలు డామినేట్ చేసేటువంటి ప్రాంతం, అయినా వీళ్ళు వీరోచితంగా వెళ్ళిండ్రు, వాడిని పట్టించిర్రు. భారత్ మాతాకి జై. ఈరోజు చంద్రాయణగుట్టలోని బార్కాస్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ బండ చారిత్రాత్మకమైనటువంటి సుమారుగా 500 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఈరోజు నిన్న రాత్రి కొంతమంది ఈ యొక్క దేవాలయం ధ్వంసం చేసినటువంటి విషయం తెలుసుకొని దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి మరి అనేక ఎకరాల సుమారుగా 15-16 ఎకరాల భూమి ఉంటే అంతా కబ్జాకు గురై కేవలం దేవాలయం మాత్రమే మిగిలినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఒక్క హిందువు కూడా ఇక్కడ లేకుండా మరి పలాయనం చిత్తగించేటువంటి పరిస్థితులు పాత నగరంలో ఉన్నప్పుడు దేవాలయాలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా ప్రభుత్వాలు, గవర్నమెంట్లు మరి దేవాలయాలకు, హిందువులకు పాత నగరంలో రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కంటిన్యూగా నగరంలో కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో నెలకు ఒక ఘటన జరగడం, అదే రకంగా అప్పటికప్పుడు ఆ యొక్క దాన్ని ప్రభుత్వాలు గాని పోలీసు గాని దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు హిందువులు చేతులెత్తేసే పరిస్థితి, పాత నగరంలో రక్షణ లేనటువంటి పరిస్థితి. మొన్ననే ఒక 6 నెలల ముందు కూడా దేవాలయాన్ని విరాళాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో కూడా మరి ఒకవైపు వాళ్ళు మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు దేవాలయాల మీదే దాడి చేస్తారనేటువంటిది మాకున్నటువంటి సందేహం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. అంబర్పేటలో ఏం జరిగింది, బాన్స్వాడలో ఏం జరుగుతుంది,
యువరాజు హనుమాన్ బండ బార్కాస్ లో ఏం జరుగుతోంది. పొలిటికల్ మైలేజ్ కోసం పవర్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాన్ని సంతృష్టిపరచడానికి చేస్తున్నటువంటి హిందూ మనోభావాల మీద దాడులు ఏవైతున్నాయో వాటిని ఆపాలి అని చెప్పి, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసి హిందువులు పాట పెట్టుకుంటే అభ్యంతరం, హిందువులు శివాజీ జయంతి ర్యాలీ తీస్తే అభ్యంతరం, హిందువుల దేవాలయాలు చూస్తే మతిస్థిమితం కోల్పోవడం లాంటివి జరుగుతున్నాయి కదా. మరి అవే హిందువులకు మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి వస్తే వేరేలా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. వాడు మతిస్థిమితం ఉన్నోడో మతిస్థిమితం లేనోడో, గ్రంథాలు చదివి తయారయ్యాడో చదవకుండానే తయారయ్యాడో అది పోలీస్ వారు ఐడెంటిఫై చేయాలని, వాడు ఎవడైనా ఎంతటి వాడైనా వాడిని అరెస్ట్ చేస్తారని, ఐడెంటిఫై చేస్తారని పోలీస్ వ్యవస్థ మీద పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఈ సెక్యులర్ రాష్ట్రం అని చెప్తూ ఒక మతానికి ఒత్తాసు పలికే ప్రయత్నం చేస్తున్నటువంటి పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మీరు ఎలక్ట్ అయింది ఇదే హిందువుల ఓటు బ్యాంక్ తోటే. మిమ్మల్ని దింపడానికి ఇదే హిందూ ఓటు బ్యాంకు రెడీగా ఉన్నది. ముందు మనోభావాలను టార్గెట్ చేసి ప్రయత్నాలు చేస్తే ఖబర్దార్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్తూ పోలీస్ వ్యవస్థ మీద మాకున్న నమ్మకంతో నిష్పాక్షపరంగా దర్యాప్తు చేస్తారని, వాడు మతిస్థిమితం ఉన్నాడా మతిస్థిమితం లేనోడా ఐడెంటిఫై చేసి కోర్టు ముందు తీసుకొస్తారని చెప్పి, మాక్సిమం మతిస్థిమితం ఉండే చేశాడని చెప్పి ఐడెంటిఫై చేసి తీసుకొస్తారని నమ్ముతూ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ యొక్క భూమి 14 ఎకరాలు ఈ రోజు పావు ఎకరా ఎట్లయింది, చుట్టుపక్కన వెలిసినటువంటి ఈ అన్ని ఇల్లు కూడా ఎట్లా కబ్జా చేసి ఎట్లా ముందుకు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఎటువంటి సెక్యూరిటీ లేదు, కంపౌండ్ వాల్ లేదు, సీసీ కెమెరా లేదు, ఇక్కడ కనీసం వాచ్ చేయడానికి టికెట్ కూడా లేనట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి నేను పోలీస్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది హిందూ మనోభావాలకు కేంద్ర బిందువులైనటువంటి దేవాలయం ఉన్నటువంటి ప్లేస్. దీన్ని అంతే పవిత్రంగా చూసుకోవాలి, లేకుంటే హిందువులు కూడా మతిస్థమితం కోల్పోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పి సున్నితంగా వాళ్లకు మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ రోజు చంద్రాయణగుట్ట హనుమాన్ బండలోని హనుమాన్ టెంపుల్ పైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండించాలి. అలాగే హనుమాన్ నెక్స్ట్ ఏదైతే పూజా కార్యక్రమాలు జరగాలో దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. దాడి జరిపిన ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో వాళ్ళందరూ వారిని తొందరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నాను. అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఈ టెంపుల్ పునర్నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పోలీస్ శాఖ నుంచి వచ్చేది సమాచారం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు దుశ్చర్యలు చేయరు. ఏదైనా ఒక విషయంలో ఏదైనా సందర్భంగా ఎక్కడైనా చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరకబెట్టి వాళ్ళు తోముతారు. వాళ్ళోళ్ళు ఎక్కడ చేసినా మతిస్థిమితం కోల్పోయిండు, వారం నుంచి తిరుగుతూ ఉన్నాడు. అరే నాయన, వాడు ఒకవేళ మతిస్థిమితమే కోల్పోయిండు అనుకో, ఆంజనేయ స్వామి ఈ గుళ్ళే దొరికినాయా, హిందువుల గుళ్ళే దొరికినాయా? మసీదులకు పో, అక్కడ ఏదైనా నీకు అనుకూలంగా ఏదైనా ఉంటే ధ్వంసం చేయి, లేకపోతే చర్చికి పో, యేసు ప్రభు సంబంధించింది. అంటే కావాలని 100కు 100% కావాలనే ఇవి చేస్తున్నారు. దీంట్లో రెండో మాటలేం లేదు. పోలీస్ శాఖ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా వాడు మంచిగా ఉన్నా కూడా మీరు, వాడు ఏదో డిస్టర్బ్ అయ్యిండు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తిరుగుతున్నాడు, మతిస్థిమితం లేదనుకోండి, నిజంగా వాడు మంచిగానే ఉంటాడు, వాడు చక్కగా అంత గుళ్ళకు హనుమాన్ గుళ్ళకే ఉర్చి అక్కడ ఓ పక్క భాగం అంతా ధ్వంసం చేసిండు అంటే వాడు కావాలని చేసాడు. ఇంకో రెండో ముచ్చట్లేదు. ద్విముఖి ఆంజనేయ స్వామి, ఏకముఖి మనం చూస్తూ ఉంటాం, ఏకముఖం చూస్తూ ఉంటాం. ద్విముఖి పంచముఖాలు కూడా ఉంటాయి, పంచముఖ ఆంజనేయ స్వాములు కూడా ఉంటారు. అటువంటి 500 ఏళ్ల క్రితం ప్రాచీనమైన దేవాలయం, 15-20 ఎకరాలున్న జాగను మొత్తం కబ్జా చేసేసారు వాళ్ళే. గుడి ముందు తప్ప ఏమాత్రం జాగలేదు.
లంకకు పోయి సీతమ్మను వెతికిన ఆంజనేయ స్వామికి ఇప్పుడు అక్కడ సేద తీరుతామంటే జాగలేదు. అంతే కబ్జాలు. ఎవరి ప్రాబల్యం? చాంద్రాయణగుట్టలో వాళ్ళ ప్రాబల్యం. మొత్తం కబ్జా. అన్ని కబ్జాలు. స్వామికి రావాల్సిన ఆస్తి రావాల్సిందే, దుర్మార్గుడికి కఠిన శిక్ష పడాలి. మళ్ళీ ఇంకెక్కడ కాకుండా కావాలి. ఇంకెక్కడ ఇలాంటివి చేయాలంటే ఆ కమ్యూనిటీ వర్గం వాళ్ళు భయపడేటట్టు కావాలి. అందుకే అక్కడ జయ హనుమాన్ అనుకుంటూ అందరూ కూడా గుమిగూడారు. ఇంకొక దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి అపచారం హిందూ దేవాలయాలపైన కాకూడదు.